జాను జైలు తీసుకొని గుడి దగ్గరికి వచ్చి, నీ వల్ల కానీ నీ ప్రేమ వల్ల కానీ నాకు నా కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది కలగదని నాకు మాటిస్తేనే నేను మిమ్మల్ని నమ్ముతానని జైని చెయ్యి చాపి నాకు ప్రమాణం చెయ్యి అని ఆ జాను గట్టిగా నిలదీస్తూ ఉండేసరికి, జాను ప్రేమ కోసం జై ఒక్కసారిగా నా నుంచి కానీ నా ప్రేమ నుంచి కానీ నీకు ఎటువంటి ఆపద కలగనివ్వను, నీ అభిప్రాయాలనే నేను గౌరవిస్తున్నాను అని జానుకి మాట ఇవ్వటంతో ఇద్దరు సంతోషంగా మళ్ళీ పెళ్లి చేసుకోవాలని గుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ లక్ష్మీ శ్రీనివాస్, సిద్ధు, తులసి, జై, జాను అందరూ వచ్చి పెళ్లిపీటల మీద ఉన్న జై జానుని చూసి చాలా సంతోషపడిపోతారు. జై ఇంకా మారిపోయాడు, జాను జీవితానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా అందరూ కలిసి సంతోషంగా జై జాను వైపు చూస్తూ ఉంటారు. జాను ఇంతవరకు అయిపోయిన జీవితం అది ఒక పీడకలకు మర్చిపోయి, మనం ఇప్పటి నుంచి మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకొని నూతనంగా కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని జాను జైతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పేసరికి అందరు సంతోషపడి మళ్ళీ జైకి జానుకి గుడిలో పెళ్లి చేద్దామని ఏర్పాట్లు చేశారు. పెళ్లి పీటలపై నవవధువుగా కూర్చున్న జాను జై అన్న మాటల్ని ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక నుంచి మనల్ని మోస్తున్న భూమిలాగా స్థిరంగా సహనంగా నీ విషయంలో ఉంటాను, నిప్పులా ఏ విషయం గురించైనా నీకు నిజాలే చెబుతాను అని, నింగిలాగా ఎప్పటికీ నీకు గొడుగునై ఉండి నిన్ను కాపాడుకుంటాను, అదేవిధంగా గాలిలాగా నీకు ప్రాణమిచ్చే ప్రాణవాయువులాగా నీ బంధాలకి అనుబంధాలకి ఎప్పటికీ విలువనిస్తున్నానని నీకు ప్రమాణం చేస్తున్నాను జాను అని జై గుడి దగ్గర జాను చేతిలో చెయ్యిపై ప్రమాణం చేసిన మాటలన్నీ కూడా జాను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. ఒక్కొక్క మాటకి ఒక్కొక్క అర్థంలాగా జై జాను పెళ్లిపీటలపై కూర్చొని ఒకరినొకరు సంతోషంగా చూసుకుంటూ నుదుటిన బాసికాలు కట్టుకొని సంతోషంగా కూర్చొని ఉంటారు. తర్వాత ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటే లక్ష్మీ శ్రీనివాసులు ఇద్దరు వచ్చి కూడా పళ్ళెంలో జై కాలను కడుగుతూ ఉంటారు. తర్వాత పంతులు గారు మంత్రాలు చదువుతూ జై చేతికి మంగళసూత్రాన్ని అందించేసరికి జై ఆ మంగళసూత్రాన్ని తీసుకొని జాను వైపు ప్రేమగా చూస్తూ లేచి జాను మెడలో తాళి కడతాడు. సిద్ధు, తులసి, లక్ష్మి, శ్రీనివాస్ అందరూ కలిసి సంతోషంగా జై జాను వాళ్ళ పెళ్లిని ఆశీర్వదిస్తూ ఉంటారు. మరి నిజంగానే జాను ప్రేమ కోసం జై నిజంగా మారిపోతాడా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.